देवानामसि सस्मितमं वप्रितमं वह्नितमं देवहूतमम् దిగ్విజయంగా ముందుకెళ్తున్నాడు. ఎడపల్లి ఈ శ్రీరామ నవమి ఉత్సవ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో అన్నా జయరాం మహారాజ్ గారి తరఫున उपासते समानो मंत्र समेति समानी समानं मनसः चित्तमेषां समानं मंत्रमभिमन्त्रयेव समानेन वो हविषाहोमे जोड़ याद हो हेतुना कंठे बध्नामि सुभगे संजीव शरदां शतम्। जय श्री राम, भारत माता की మనం ఉన్నది ఇందూరు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం. ఇదే మండలం కూడా. ఎడపల్లిలో శ్రీరామ మఠం ఉందండి. మనకి ఛత్రపతి శివాజీని ఇప్పుడు చాలా మంది కొలుస్తారు, విగ్రహాలు పెడతారు కదా. అలాంటి ఛత్రపతి శివాజీకే గురువైనటువంటి సమర్థ రామదాస స్వామి వారు స్థాపించిన 374 సంవత్సరాల శ్రీరామ మఠం ఇది. ఎంత ఆనందం అండి. అప్పటి నుంచి రాముణ్ణి అంటే రామనవమి అంటే రామ జన్మమే, ఇక్కడ జన్మం చేస్తామండి. ఈ రామ జన్మం శుభ సందర్భంలో మనకి సుప్రభాతంలో కౌశల సుప్రజ రామాని మొట్టమొదటి పేరు తల్లిది వస్తుందండి. అలాగే మీరు పత్రిక ఎవరికి రాసినా సీతారాముడు, ఉమామహేశ్వరుడు, అలా మనం తల్లి పేరు ముందు రాసి తర్వాత ఇంట్లో మగవాళ్ళ పేరు రాస్తాం. అలా ఎడపల్లి ఈ గ్రామంలో ఈ తల్లులు అత్యంత అద్భుతంగా ఈ శ్రీరామ మఠాన్ని చూసుకుంటున్నారు. శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ అద్భుతంగా సేవకు వస్తుంటారు. ఇలాంటి తల్లుల చేతుల మీదుగా ఈ రామ జన్మం ఇప్పుడు జరిగింది ఈ శ్రీరామ మఠంలో. వీళ్ళందరికీ ఆనందంగా వీళ్ళ కుటుంబంలో ఎలాంటి అరిష్టాలు లేకుండా రాముడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఏదైతే రామునితో మీకు అనుబంధం ఉందో ఆ అనుబంధం వచ్చే తరానికి కూడా కొనసాగే విధంగా ఈ తల్లు ఇంట్లో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్. అందరినీ చూపించండి బిడ్డ, అందరిని చూపించండి. ఇది మీ అందరి జై శ్రీరామ్. ఎడపల్లి గ్రామస్తుల సహాయ సహకారాలతో గ్రామ పంచాయతీ మరియు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎడపల్లి శ్రీరామ మఠంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలందరికీ, అన్నదాన ప్రభువుకి మరియు కర్త కర్మ క్రియలుగా పనిచేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.